తులారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట కూడా వీరికి అనుకూల వాతావరణం నెలకొంటుంది. సన్నిహితులతోటి వివాదాల తీరి సఖ్యత కూడా ఏర్పడుతుంది. భూ సంబంధిత వివాదాల తీరి ఒడ్డున పడతారు. ఆదాయం పెరగడం వల్ల వీరి అవసరాలన్నీ కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకుంటారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి అనూహ్యమైన రీతిలో ఆహ్వానాలు కొన్ని అందుతాయి. సినీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు కూడా ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాలు పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు కొంతవరకు నిరాశ కలిగించవచ్చు. కొన్ని ముఖ్యమైన పనులు ఎట్టకేలకు ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. ఆలోచనలు ఏవి కూడా ఈరోజు వీరికి ముందుకు సాగవు, నిలకడగా కూడా ఉండవు. వివాదాలకు దూరంగా ఉండడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. స్నేహితులతోటి కూడా వీరికి విరోధాలు ఏర్పడతాయి. ఇంటా బయట కూడా చికాకులు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు చేతికందవు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ కళాకారులకు కూడా కొంత నిరాశ తప్పదు. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు అంతగా సంతృప్తినియవు. మహిళలకు సంతానపరమైన చికాకులు ఎదురవుతాయి, కావున జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. వృశ్చిక రాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా దుర్గామాతను పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. పరిస్థితులు క్రమేపీ కూడా ధనురాశి వారికి అనుకూలిస్తాయి. ఇంటా బయట కూడా వీరికి ఎదురులేని పరిస్థితి నెలకొంటుంది. వస్త్ర లాభాలు కూడా వీరికి ఉండవచ్చు. గృహ నిర్మాణ యత్నాలు కూడా ఈరోజు ఈ రాశి వారు ముమ్మరం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కడం వల్ల ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఈరోజు పట్టింది బంగారమా అన్నట్టుగా కొనసాగుతుంది. సినీ కళాకారులకు కూడా ఊహించినటువంటి అవకాశాలు కొన్ని వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థుల పరిశోధనలు ఫలించడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు కూడా సంతోషకరమైన వార్తలు కొన్ని వింటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఈ వాడ కలిసి వచ్చే రంగు నలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ముఖ్యమైన పనుల్లో సునాయాస విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. విలువైన వస్తువులు ఈరోజు వీరు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కూడా వీరికి సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం దక్కే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాల వారు కూడా ఈరోజు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులు కూడా ఈరోజు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం దక్కుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా దుర్గా అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తులారాశి వారికి కుటుంబ సభ్యులతోటి విభేదాలు ఏర్పడతాయి. రుణాలు సైతం చేయాల్సి వస్తుంది. ఇంటా బయట కూడా సమస్యలు బాగా చికాకుపరుస్తాయి. శ్రమకు తగిన ఫలితం దక్కకపోవడం వల్ల నిరాశ చెందుతారు. స్నేహితుల నుంచి ధన మాట సహాయాన్ని ఈ రోజు తులారాశి వారు కోరుతారు. దూర ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. సినీ కళాకారులకు కూడా ఒత్తిడులు అధికమవుతాయి. విద్యార్థుల పరిశోధనలు ముందుకు సాగవు. అడుగడుగునా కూడా విద్యార్థులకు ఆటంకాలు ఎదురవుతాయి. మహిళలకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆదాయం పెరగడం వల్ల అవసరాలన్నీ కూడా తీరుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ప్రధానంగా ప్రోత్సాహకరంగా సాగుతాయి. బంధువులతోటి ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రయాణాలు కూడా సజావుగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వృశ్చిక రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులతోటి కూడా వీరికి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఈరోజు ఒత్తిడుల నుంచి కొంతవరకు విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాల వారు విదేశీ పర్యటనకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. సినీ టీవీ కళాకారులు కొత్త అవకాశాలు దక్కడం వల్ల ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు కూడా ఈరోజు సంతోషకరమైన వార్తలు కొన్ని వింటారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా బుధగ్రహ ఆరాధన చేయడం, బుధగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి.
ధనరాశి వారు నూతన రుణాలు చేయాల్సి వస్తుంది, ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. స్నేహితుల నుంచి ధనరాశి వారికి కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. కష్టపడ్డా కూడా ఫలితం అంతగా కనిపించదు. విలువైన వస్తువుల విషయంలోనూ వాహనాల విషయంలోనూ చాలా జాగ్రత్త వహించాలి. గొంతు ఉదర సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. వ్యాపారం గల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు తప్పవు. పెట్టుబడిలో నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వారికి బదిలీలకు సంబంధించిన సమాచారం అందే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాల వారికి చిక్కులు సమస్యలు తప్పకపోవచ్చు. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా వృధా అవుతాయి. విద్యార్థులను ఒక ప్రకటన ఆశ్చర్యం కలిగించవచ్చు. ఇక మహిళల విషయానికి వస్తే కుటుంబ చికాకులు మహిళలకు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు నూతన ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. శుభకార్యాల్లో కూడా మకర రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వసూలవుతాయి. ప్రత్యర్థులు సైతం వీరికి అనుకూలంగా మారుతారు. నూతన కార్యక్రమాలకు ఈరోజు ఈ రాశి వారు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వర్గాల వారికి ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీల్లో చక్కని పురోగతి ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు, సినీ టీవీ కళాకారులకు సన్మానాలు. విద్యార్థులు ఈరోజు పరిశోధనల్లో మంచి విజయాలు సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ముఖ్యమైన వ్యవహారంలో చక్కని పురోగతి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిపిస్తారు. 2-3 విధాలుగా ధనలాభ సూచనలు ఈరోజు ఈ రాశి వారికి ఉండవచ్చు. సన్నిహితులతోటి కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నత స్థితి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు అందుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా సంతోషకరమైన వార్తలు కొన్ని అందుతాయి. విద్యార్థుల ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా హయగ్రీవ స్వామి వారిని పూజించడం, హయగ్రీవ స్తోత్రాలు పాటించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు ఈరోజు నిరుత్సాహపరుస్తాయి. రాబడి కంటే కూడా మీనరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కూడా వీరికి విభేదాలు ఏర్పడతాయి. ఆలోచనలు ఏవి కూడా ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు కొత్త బాధ్యతలను వారికి సవాలుగా మారుతాయి. పారిశ్రామిక రాజకీయ రంగాల వారికి అనుకోని సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. సినీ కళాకారులకు కూడా అవకాశాలు చేజారవచ్చు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు బుధవారం కావున బుధగ్రహ ఆరాధన విశేషంగా చాలా మంచిది. జాతక చక్రంలో బుధగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు బుధగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలను ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు దగ్గరలో గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా ఈరోజు చేయబోయే కార్యక్రమాలు విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారో అటువంటి వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష శాస్త్ర రీత్యా మనకున్న సమస్యలను బట్టి ఆ సమస్యలు తగ్గడానికి, ఆ సమస్యలు దూరం అవడానికి ఎటువంటి పదార్థాలను వస్తువులను మనం దానంగా ఇవ్వాలి అన్న అంశాలు. అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా భరణీ నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో మనకి ఏదైనా ఒక వ్యాధి ప్రారంభమవుతే అది ఎన్ని రోజుల పాటు మనల్ని పీడిస్తుంది, ఈ విషయంలో మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్న అంశాలు.